హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రివ్యూ. నేను మీ శివకృష్ణ వేముల. బిగ్ బాస్ సీజన్ 8 రెండో వారం ముగిసింది. ఈ వారం ఆర్జే శేఖర్ బాస ఎలిమినేట్ అయినట్లు అక్కినేని నాగార్జున గారు ప్రకటించారు. అసలు విషయానికి వస్తే రెండో వారం నామినేషన్స్లో విష్ణుప్రియ, కిరాక్ సీత, పృథ్వీరాజ్, శేఖర్ బాస, నయనిక, నిఖిల్, నాగమణికంట, అలాగే ఆదిత్య ఓం ఉన్నారు. 1 by 1 సేఫ్ అవుతుండగా చివరిగా ఆదిత్య ఓం, శేఖర్ బాస మిగిలారు. వీళ్ళిద్దరిలో ఎవరు హౌస్లో ఉండేందుకు అర్హుల్లో వాళ్ళ మెల్లో పూలదండ వేయమని నాగార్జున గారు హౌస్ మేట్స్కి సూచించగా, దీంతో గత వారం రోజుల నుంచి శేఖర్ బాస ప్రదర్శన కూడా ఆశించిన స్థాయిలో లేదు. అంతేకాకుండా కొడుకు పుట్టారని సమాచారం తెలిసిన తర్వాత మరింత భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఇంటి సభ్యులు ఎక్కువ మంది ఆదిత్య మెల్లో పూలదండ వేయగా కేవలం కిరాక్ సీత మాత్రమే శేఖర్ బాస మెల్లో పూలమాల వేసింది. దీంతో ఇంటి సభ్యుల ఆమోదం పొందలేకపోయిన శేఖర్ బాస ఎలిమినేట్ అయ్యాడు. ఈ క్రమంలోనే స్టేజ్ మీదకి వచ్చిన శేఖర్ బాసను హౌస్లో ఉన్న ముగ్గురు రియల్, ముగ్గురు ఫేక్ పీపుల్ ఎవరు చెప్పమని నాగార్జున గారు శేఖర్ బాసకి సూచించారు. దీంతో టాస్క్లో భాగంగా రియల్ పీపుల్ వచ్చే సీత, విష్ణుప్రియ, ప్రేరణ పేర్లను శేఖర్ బాస ఎంచుకున్నాడు. సీత మనస్ఫూర్తిగా స్వచ్ఛంగా మాట్లాడుతుంది. నాకు చెల్లి లేకపోయినా నేనే ఆమెను అలానే భావిస్తాను. ముక్కుసూటి మనసత్వం తనది, అలాగే పోరాటం పట్టుమను కూడా ఆమె కలిగి ఉందని శేఖర్ బాస సీతను పొగిడాడు. ఆ తర్వాత విష్ణుప్రియ గురించి చెప్తూ, ఇన్నోసెన్స్ అనే పదానికి డిక్షనరీలో అర్థం వెతికితే విష్ణుప్రియ అని రావాలని ఆయన అన్నారు. నేను హౌస్లోకి వచ్చే ముందు ఆమె గురించి ఏవేవో చెప్పి భయపెట్టాడు. చూసిన తర్వాత నిజంగా అమాయకురాలు అనిపించింది. ఎలా బతుకుతుందో ఏంటో తెలియదు అని ఆయన కామెడీ చేశాడు. చివరిగా ప్రేరణ గురించి చెప్పారు. ఈమెకు ఒకరోజు తెలివి, వివేకానికి మధ్య భేదం చెప్పారు. వివేకంతో వ్యవహరిస్తే లాభనష్టాలు చూసుకుంటారు, తెలివిగా అయితే మంచి చెడులు ఆలోచిస్తారు. కొన్ని క్షణాల్లో ఆమె నచ్చకపోయినా చాలా విషయాల్లో నిజాయితీ కలిగిన వ్యక్తి అనిపించింది. చాలా ఎనర్జీతో, ఉత్సుకతో ఉంటుంది, స్వచ్ఛమైన మనసుతో మాట్లాడుతుందని శేఖర్ బాస ప్రేరణ గురించి అన్నారు. ఆ తర్వాత ఫేక్ పిక్పుల్లో వచ్చేసి సోనియా, మణికంఠ, ఆదిత్య పేర్లను శేఖర్ బాస ఎంచుకున్నారు. సోనియా హౌస్లోకి వచ్చిన తర్వాత ఆమె నవ్వు నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ మరుసటి రోజే నామినేషన్ మహంకాళ అవతారం పూర్తి విరుద్ధమైన మనసత్వం కలిగిన వ్యక్తి అని సోనియా గురించి శేఖర్ బాస కామెంట్ చేశారు. మనకంట కావాలనే ఫేక్ ఫేస్ పెట్టుకుంటారని, ఏ సందర్భానికి ఎలా స్పందించాలో ఆలోచించి ఆ తర్వాత మాట్లాడతాడు. అందులో అతను నిజమైన ముఖం తెలియదు. అంటే ఒక వ్యక్తిపై కోపం ఉన్న ఆ విషయం చెప్పకుండా దాచి లెక్కలు వేసుకొని ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడే వ్యక్తి అని మనకంట గురించి చెప్పగా, ఆదిత్య నన్ను 3 సార్లు నామినేట్ చేసిన తర్వాత తిరిగి ఒకేసారి నామినేట్ చేశాను. ఆ తర్వాత కొంచెం సూటిపోటి మాటలు మాట్లాడినా అనిపిస్తుంది. అతను నామినేట్ చేసినప్పుడు నేను తెలివిగానే తీసుకున్నాను, అతను అలా తీసుకోలేడని శేఖర్ బాస ఆదిత్య గురించి అన్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. శివకృష్ణ వేముల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.